తిరుమలలో మంత్రి రోజాకు వ్యతిరేకత ఎదురైంది. శ్రీవారిని దర్శించుకుని బయటికి వస్తుండగా టీడీపీ శ్రీవారి సేవలకు టీటీడీ శ్రీవారి సేవలకు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ రోజా వెంట తిరిగారు. మంత్రి రోజాను జై అమరావతి అని పిలవాలని శ్రీవారి సేవలకు రోజాను కోరారు. అందుకు నిరాకరించిన ఆర్కే రోజా దైవ సన్నిధిలో ఇలా చేయడం తగదని అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. తిరుమలలో మంత్రి రోజాకు వ్యతిరేకత ఎదురైంది. శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తుండగా టీటీడీ శ్రీవారి సేవకులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ హ్యామని, మొత్తం మీద ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చినటువంటి మంత్రి రోజాకు నిరసన సెగ ఎదురైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తిరుమలకి వచ్చిన ప్రతిసారి కూడా ఆమె ప్రతిపక్షాల మీద విమర్శలు గుప్పిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ ఉంటారు. అయితే ఈసారి మంత్రి రోజాకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి శ్రీవారి సేవకులే జలకిచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చినటువంటి రోజా కోసం సెల్ఫీలు ఇవ్వాలి అని చెప్పేసి మహిళా శ్రీవారి సేవకులు ఆమె వెంటబడ్డారు. అయితే ఆమె చాలా నవ్వుతూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక గ్రూపులో ఉన్నటువంటి శ్రీవారి సేవకులంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి రోజా తోటి జై అమరావతి నినాదాలు చేసినటువంటి పరిస్థితి. ఆమె వెళ్తూ ఉంటే ఆమె వెనకపడి ఒక రకంగా చెప్పాలంటే ర్యాగింగ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఏదైతే ఈ సంఘటనకి సంబంధించి రోజా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే తిరుమలలో ఎలాంటి నినాదాలు చేయకూడదు, అయినప్పుడు కూడా శ్రీవారి సేవకులు ఏమాత్రం కూడా తగ్గకుండా ప్రస్తుతానికి అమరావతి రాజధాని ఉద్యమం రోజు రోజుకి పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో తమకు సరైనటువంటి అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ప్రాంతానికి చెందినటువంటి శ్రీవారి సేవకులు తిరుమలలో శ్రీవారి చేసేందుకు వచ్చినటువంటి పరిస్థితి. సో వాళ్ళు ఆ రోజా తోటి జై అమరావతి నినాదాలు చేయడమే కాకుండా రోజాను కూడా జై అమరావతి అని చెప్పేసి నినాదాలు చేయమని చెప్పేసి ఆమె మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దీని మీద రోజా కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చినటువంటి విఐపీలను ఈ విధంగా అడ్డుకొని నినాదాలు చేయమని చెప్పడం ఎంతవరకు సబబు అని చెప్పేసి ఆమె టీటీడీకి సంబంధించిన అధికారులకు కూడా ఈ విషయానికి సంబంధించి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా ఆమె మాత్రం తిరుమలలో రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు, రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు, మీడియాతోటి రాజకీయంగా మాట్లాడుతుంటారు. కానీ ఇతరులు ఎవరైనా సరే మాట్లాడితే మాత్రం ఆమె దాని మీద తీవ్రస్థాయిలో మండిపడడం ఏంటి అని చెప్పేసి శ్రీవారి సేవకులు కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా వైసీపీకి షాక్ కావడమే కాకుండా రోజాకి షాకుల మీద షాకులు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నగరి నియోజకవర్గంలో ఆమెకు ఒక వ్యతిరేక వర్గం ఏర్పడడం కావచ్చు, అంతేకాకుండా నగరికి సంబంధించినటువంటి కొంతమంది ఆమె మీద తీవ్రస్థాయిలో విమర్శలు ఆరోపణలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే తిరుమలకు కూడా వెళ్ళినా కూడా ఆమెను వదలకుండా అక్కడ శ్రీవారి సేవకులు ఆమెతోటి జయ అమరావతి నినాదాలు చేయమని చెప్పి కోరడం అనేది సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.